మామా ఎవర్రా మామా? రే వీడికెళ్ళి వచ్చిన సౌండ్. సరే సరే. వీనికి ఇప్పుడే కాదు ఇంకెప్పటికి ఉద్యోగం రాదు. ఎందుకంటే జాబ్ రావాలంటే కిస్మత్ ఉండాలంటున్నాడు. జాబ్ కొట్టేటోడు ఎప్పుడు కిస్మత్ మీద ఆధారపడి ఉంటాడు. వాని మీద వానికే ఆధారం ఉంటుంది. వీడు ఎప్పుడో జాబ్ ని గాలికి వదిలేసి పెన్లం పనులు పొలం పనులు చేయనీకే ఫిక్స్ అయిపోయిండు. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా జాబ్ ఉండాలా సుదర్శన్? ఆ మాటకు వస్తే పంట పండించడం కూడా ఉద్యోగమే కదా. పంట పండించడంలో నాకు నమ్మకం లేదు యాదగిరి. నెలకింత జీతం రావాలంతే ఖచ్చితంగా. ఎందుకంటే రేపన్నాడు ఒవ్వనికి చేయి జాపే అవసరం లేదు. పోయికి ఉద్యోగం సద్యోగం లేనోనికి ఇచ్చి చేయమంటావా? నువ్వైతే చేస్తావా? పిల్లలు ఇష్టపడరు కదా సుదర్శన్. ఇష్టపడితే చేసేస్తామా? ఇష్టం ఎన్ని రోజులు ఉంటుంది? నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. దాని తర్వాత నీళ్ళు పోసుకుంటుంది. అక్కడికేం చాలా అవుతుంది. హాస్పిటల్ ఖర్చు, మంచి మందుల ఖర్చు, మంచి తిండి ఖర్చు, ఇవన్నీ కూడా చూస్తాడు. గిట్ల కళ్ళు మూసుకొని తెరిచేసరికి పిల్లపిల్లాడు పుడతారు. ఇక అప్పటి నుండి 2+1 ఖర్చు స్టార్ట్ అవుతుంది. ఇక గిట్ల పిల్లలు పెద్దగా అవుతుంటే స్కూల్లో బట్టలు, స్కూల్ ఫీజుకు, ఖర్చులకు ఇవన్నిటికి తక్కువ ఖర్చు అవుతుందా? ఇవన్నీ మంచి క్వాలిటీగా కావాలంటే ఖచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిందే. రాజధానికి ఎంత తక్కువ మామా? రోడ్డు పక్కన 3 ఎకరాల పొలం ఉంది. ఒక్కో ఎకరా 25 లక్షలు పోతుంది. దగ్గరలో ఫ్యాక్టరీ పడ్డదంటే 50 లక్షలు అవుతుంది. నా బిడ్డకు ప్లాట్ రేట్కో, పొలం రేట్కో, భూమి రేట్కో పెడతలేను. విన్నావా? నా బిడ్డకు జాబ్ ఉంది. రేపు నీ బిడ్డకు ఎవరికి ఇచ్చినావంటే ఏం చెప్పాలి?